నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. అమరావతి సెకండ్ ఫేజ్కి సంబంధించి కూటమికి ఎప్పటి నుంచో సానుకూలంగా స్పందించే కొంతమంది అధికారులు కూడా ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వర్ గారు, నిమ్మగడ్డ ప్రసాద్ గారు, మన ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్. సో ఆయన కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యతిరేకత ఎంతవరకు పరిణామంగా మారబోతోందనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో దీని మీద మీ స్పందన ఏంటి సార్? అంటే అధికారులు ఏబి వెంకటేశ్వరరావు గారు కొంచెం నెగిటివ్గా మాట్లాడుతున్నాడు. అదే నెగిటివ్గా మాట్లాడటం అంటే ఇప్పటివరకు ప్రభుత్వాన్ని అని కాదు, కానీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తెలుగుదేశానుకూలంగా వ్యవహరించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వ విధానాల మీద వాళ్ళ అభిప్రాయాలు ప్రకటించడం మొదలుపెట్టారు. ఈ మొదలు పెట్టడానికి అంకురార్పణ చేసిన వాళ్ళు పాత తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులే. అంటే వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో లేరు. వడ్డే శోభనాద్రీశ్వరరావు లాంటి ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో లేడు ఆయన. కానీ తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది ఆయనకి. చంద్రబాబు నాయుడు గారితో సన్నిహితంగానే వ్యవహరించాడు ఆయన, ఏది ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో. ఆయన ఈ రెండో దశ అంటే వాళ్ళు సెకండ్ ఫేజ్ ఈ 40,000 ఎకరాలు పూల్ చేస్తాను ఇలాంటి మాటల పట్ల వ్యతిరేకతతో ఆయన గ్రామాలు తిరుగుతున్నాడు ఇప్పుడు. ఆయన తర్వాత ఇతర అధికారులు నిమ్మగడ్డ ప్రసాద్ కావచ్చు, లేకపోతే ఏబి వెంకటేశ్వరరావు కావచ్చు, ఆ రోజున ఆయనకు అనుకూలంగా నిలబడినటువంటి వాళ్ళు వీళ్ళందరూ, వీళ్ళకి కూడా అక్కడ ఏం జరుగుతోంది అనే దానికి సంబంధించి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఒకటి, పరిపాలనాపరమైనటువంటి ప్రజలకు ఏదో మేలు జరుగుతుంది అని అనుకున్నారు, కానీ ఏమీ జరగటం లేదు, అది స్పష్టంగా అర్థమవుతోంది. రెండోది, ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కార్పొరేట్లకి కట్టబెట్టడం అనే ప్రోగ్రాంలోకి అది తప్ప ఇంకొక పని లేదు అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రజల సంక్షేమాన్ని కూడా పట్టించుకోవడం లేదు. ఎలా పడితే అలా కేటాయింపులు జరిపేస్తున్నారు. జనాన్ని ఇళ్లలోంచి బయటకు లాగి రోడ్ల మీద పడేయటం అనే ప్రోగ్రాం చాలా ఈజీగా జరిగిపోతుంది అక్కడ. ఇవి భయపెడుతున్నాయి జనాల్ని. ఏది తెలుగుదేశానుకూలంగా ఉన్నవాడని కూడా భయపెట్టింది. ఇప్పుడు మొన్న జరిగినటువంటి అక్కడ అమరావతి సెకండ్ ఫేజ్లో భాగంగా ఆ రైల్వే స్టేషన్ పేరుతో ఒక 2 గ్రామాల మీద జరిపినటువంటి దాడి, అమరావతికి ఒక రైల్వే స్టేషన్ ఏర్పాటు అంటే అంత స్థలం అవసరమా అనేది ఒక గొడవ. అసలు క్యాపిటల్కే ఇంత భూమి అవసరమా అనేది ఒక గొడవ ఉంది. ఇంత వ్యతిరేకిస్తున్న బాబు గారు ఎందుకు ముందుకెళ్తున్నారంటారు? ఆయనకు ఆల్టర్నేటివ్ లేదు, వెళ్ళక తప్పని పరిస్థితి ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ప్రెజర్ ఉంది. ఆ ప్రెజర్ ఏంటంటే వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసి తీరాలి. కార్పొరేట్ కంపెనీలు వీళ్ళు ఫెసిలిటేట్ చేసి తీరక తప్పని పరిస్థితి ఉంది. ప్రతి ప్రభుత్వము కూడా ప్రభుత్వ భూముల పరిరక్షణ అనేటువంటి విద్యుక్త బాధ్యతను నిర్వర్తిస్తున్నాయి. తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా తప్పట్లేదు. హైడ్రా ప్రోగ్రామ్ అదే. హైడ్రా ప్రోగ్రామ్ ఏమిటి అనేది రంగనాథ్ గారు చాలా ఓపెన్గా చెప్పాడు ఒక మాట. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే మా పరమోద్దేశము, మేమేదో చెరువులు కాపాడుతాము, కుంటలు కాపాడుతాము అనేది జస్ట్ పైకి కనిపిస్తున్న విషయమే. ప్రభుత్వ భూముల్ని కాపాడుకోవటమే మా అంతిమ ధర్మం అని చెప్పాడు ఆయన. అదే జరుగుతోంది ప్రతి చోట. ప్రభుత్వ భూముల్ని సెక్యూర్ చేసుకుని ఎవడు అడిగితే వాళ్ళకి ఇవ్వాలి. కార్పొరేట్ కంపెనీలు రేపు పొద్దున వచ్చి అడిగితే ఇమీడియట్గా భూమి కేటాయించాలి. ఆ భూమి కేటాయింపులు జరిపినప్పుడు వాళ్ళు అడిగిన చోట అడిగిన పద్ధతుల్లో భూమి అలాట్ చేస్తే వీళ్ళకి ఇంకెక్కడో లబ్ధి చేకూరుస్తారు వాళ్ళు. ఆ లబ్ధి చేకూరుతుంది అనేటువంటి ఒక ప్రోగ్రాం రాజకీయము వ్యాపారంగా మారింది అక్కడే. ఈ రాజకీయ వ్యాపారం ప్రారంభమైన రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. 95లో మొదలైంది ఈ క్రతువు. ఆ టైంలో ఈయన ముఖ్యమంత్రి అయ్యి ఆ రుచి మరిగాడు ఆయన. ఆ రుచి అది ఎలా చెయ్యాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలని తనకి మాత్రమే తెలిసిన విద్యగా మాట్లాడతాడు ఆయన. ఆయన ఉద్దేశంలో తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు, అది వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ వీళ్ళందరూ తన తర్వాతే అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది ఆయన. వీళ్ళందరూ తన శిష్యులే అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది చంద్రబాబు నాయుడు.
చాలా స్పష్టంగా. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు అంటే ఆ దిశగా వెళ్ళిపోతున్నాడు ఆయన. అంటే పారిశ్రామికీకరణ జరపటమే అభివృద్ధి అనే పేరుతో ఎవరినైనా సరే నిర్వాసితులను చేయటానికి ఆయన వెనుకాడటం లేదు. ఈ కార్యక్రమం చాలా మందిని భయపెడుతోంది. రెండో వైపు ఉద్యోగాలకు సంబంధించినటువంటి భద్రత, ఇప్పుడు ఏఐ వచ్చేసిన తర్వాత చైనాలో ఒక బ్రిడ్జి మ్యాన్ పవర్ లేకుండా కట్టామని చెప్పారు. అంటే కేవలం రోబోలతో మేము బ్రిడ్జి కట్టేసామని చెప్తున్నారు. ఇది చాలా మందిని టెర్రరైజ్ చేస్తోంది. అంటే ఉపాధి అవకాశాలు సర్వనాశనం అయిపోయేటువంటి ఒక వాతావరణం కనిపిస్తోంది. ఈ కనిపిస్తున్న దశలో వీళ్ళు ఉన్న భూములు కూడా లాగేసుకుంటే ఏమిటి పరిస్థితి? వ్యవసాయం కూడా చేసుకునేవరా మమ్మల్ని? కనీసం మేము బయటికి వెళ్ళి పని చేయకపోయినా మా భూమిలో మేము ఏదో పండించుకుని తిని పడి ఉంటాం. అది కూడా లేకుండా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనే భావన జనాల్లో ఇంకుతోంది నెమ్మదిగా. ఇది జనంలో ఇంకటం మాత్రమే కాదు, అక్కడ బతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరిలోనూ ఇంకుతోంది. చంద్రబాబు నాయుడు, అమరావతి వీటికి మద్దతుగా నిలబడినటువంటి చాలా మంది నాయకులు ఇప్పుడు కన్ఫ్యూజన్లోకి వెళ్తున్నారు నెమ్మదిగా. మన కరేడ్ ఇన్సిడెంట్ తర్వాత దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా జనంతో మాట్లాడాలి అనేటువంటి ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ. ఏది చంద్రబాబు నాయుడు ఒక్కడే రక్షకుడు, చంద్రబాబు నాయుడే ఈ రాష్ట్రాన్ని కాపాడుతాడు, గట్టెక్కిస్తాడు అని బలంగా మన ఎన్నికల్లో మాట్లాడిన బ్యాచ్ మొత్తం కూడా, ఇంటలెక్చువల్ సెక్షన్ కూడా భయానికి లోనవుతున్నారు. వీళ్ళు తమ ముఖాలు పబ్లిక్లో చెల్లుతాయా చెల్లవా అనేటువంటి ఒక సందిగ్ధంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ భయంతో నెమ్మదిగా గొంతు విప్పుతున్నాడు ఒక్కడు. ఆ విప్పి ఏదో నడుస్తోంది, జగన్మోహన్ రెడ్డి పరిపాలన కంటే బెటర్ పరిపాలనే కానీ అని చెప్పి ఒక సన్నాయి నొక్కుతున్నారు అక్కడ. అది ప్రపంచం గమనిస్తోంది. కాబట్టి అనుకూలత లేదు. నెమ్మదిగా ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతోంది అనటానికి ఈ సన్నాయి నొక్కులే ఉదాహరణలు. ఏబి వెంకటేశ్వరరావు గారు ఓపెన్ గానే డిబేట్లలో ఆయన చెప్తున్నాడు, ప్రభుత్వ విధానాల్లో నడుస్తున్నటువంటి అంటే కాన్స్టిట్యూషన్ ని పక్కన పాడేసి మరీ వ్యవహరిస్తున్నారు అనేదాకా వెళ్తున్నారు వీళ్ళు. ఇప్పుడు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రమాణంగా పరిపాలన నడవటం లేదు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా రూపొందించుకున్న విధానాల ప్రకారం పరిపాలన నడుస్తోంది. భారత రాజ్యాంగాన్ని అమలు చేయటం అనే ప్రోగ్రాం ప్రభుత్వాలు గాలికి వదిలేసి చాలా కాలమైంది. అది మరింత వికృతంగా కనిపిస్తోంది. ఈ వికృతంగా కనిపిస్తున్న దాన్ని మాట్లాడక తప్పని పరిస్థితి. దాన్ని కవర్ చేయడానికి వాళ్ళకి దమ్ము సరిపోవట్లే. అంతకి తెగించే పరిస్థితుల్లో వీళ్ళు లేరు. వీళ్ళకి భయం ఆవరించి ఉంది. ఈ ఆవరించిన భయం లేదు లేదు చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవాడు అని వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ హిప్నాసిస్ చేసుకున్నప్పటికీ అది వాళ్ళని అధిగమించి బయటకు వచ్చేస్తుంది ఆ భయం. అందుకని చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పాత తెలుగుదేశం క్యాడరు, గతంలో తెలుగుదేశంతోనూ చంద్రబాబు నాయుడుతోనూ చాలా సన్నిహితంగా మెలిగినటువంటి ఆయన మంత్రులే, వీళ్ళందరూ అధికారులు, వీళ్ళందరూ కూడా నెమ్మదిగా ఎక్కడో చోట ఓపెన్ అయ్యి కొంచెం రిలాక్స్ అవుతున్నారు. ఏదో చెప్పేసుకున్నాం, ఉన్న విషయం చెప్పేసుకున్నాం అనేటువంటి రిలీఫ్కి వెళ్ళటం మాత్రమే కాదు, ప్రజాక్షేత్రంలో పనిచేయటానికి లేని ఓపిక తెచ్చుకుని కూడా తిరుగుతున్నారు. ఆ గ్రామాల్లో తిరిగి తమకు కలుగుతున్నటువంటి అభిప్రాయాలు నిజమా కాదా అని ప్రజల్లోకి వెళ్ళి వెరిఫై చేసుకుంటున్నారు. ఆ వెరిఫికేషన్లో వాళ్ళకి చాలా విండోస్ ఓపెన్ అవుతున్నాయి. ఆ ఓపెన్ అయిన విండోస్ని ఎక్కడో చోట మాట్లాడేస్తున్నారు. కాబట్టి ఒక విచిత్రమైన కండిషన్లో ఉన్నారు. లబ్ధి పొందుతున్న వాళ్ళు ఓకే, ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వంతో ట్రావెల్ అవుతూ లబ్ధి జరుగుతున్నటువంటి క్రతువులో వస్తున్న డబ్బుల్లో పంపకాల్లో వాటాదారులుగా ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. కానీ ఈ వాటాలకి సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీని భుజానేసుకుని నడిచిన వాళ్ళందరూ ఇప్పుడు భయంతో మాట్లాడుతున్నారు. అది పరిస్థితి. ఓకే, అందుకని ఈ వ్యతిరేక ధోరణి, ఈ సన్నాయి నొక్కులు భరించక తప్పని పరిస్థితికి వెళ్తున్నాడు ఆయన. వీళ్ళని
అంటే చంద్రబాబు నాయుడు గారికి తప్పటం లేదు, వేరే వాళ్ళు ఎవరో ఆయన అలా డ్రైవ్ చేస్తున్నారు అనే ఇంప్రెషన్ ఇవ్వడానికి చంద్రబాబు ఒక డ్రామా ఆడుతున్నాడు. ఆ డ్రామా కూడా ఫలించట్లేదు, అది రక్తి కట్టడం లేదు, అందుకని ఓపెన్గా మాట్లాడుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు మరింత నైపుణ్యంతో నటించాల్సినటువంటి అవసరం ఉంది అనేది చెప్పాలి. రైట్ రైట్ ఓకే భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.